వెల్కమ్ టు తెలుగు వన్ న్యూస్. నేను మహాలక్ష్మి. మనతో పాటు తెలుగుదేశం అధికార ప్రతినిధి డాక్టర్ ఏఎస్ రావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. ఈరోజు అతి కీలకమైన చారిత్రాత్మకమైన తీర్పు వచ్చింది. చంద్రబాబు గారు స్కిల్ కేసులో క్వాష్ పిటిషన్, అట్లాగే 17A సెక్షన్, ఒకరేమో అవునని మరొకరు కాదని, ఈ రకమైన తీర్పు ఎప్పుడైనా వచ్చిందంటారా? అసలు జడ్జిలు కొన్ని విషయాల్లో విభేదిస్తుంటారు, కానీ ఇక్కడ క్వైట్ ఆపోజిట్ అయింది. ఎందుకు ఇట్లా జరుగుతుంది సార్? అసలు మీరు గత 3-4 నెలల నుంచి మీరు కంటిన్యూగా చూస్తే చంద్రబాబు నాయుడు గారిని, ఆయనకు వస్తున్నటువంటి ప్రజాదరణ చూసి, అక్కడ జరుగుతున్నటువంటి కొనసాగుతున్నటువంటి అరాచక ప్రభుత్వం, ఒక సైకో ప్రభుత్వం, ఒక సైకో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని వారి యొక్క అడ్డు తొలగించుకోవాలని చెప్పేసి అనేకమైనటువంటి ఎత్తులు పండుతున్నాడు. ఆ యొక్క కుట్రలనే భాగంగా ఎన్ని కేసులు, స్కిల్ కేసు అనేది అది ఒక కేసే కాదు, దాన్ని కేసులు పెట్టి అనేకమైనటువంటి కేసులు పెట్టారు. ఒక ఉగ్రవాదిని అరెస్ట్ చేసినట్టు అర్ధరాత్రికి అరెస్ట్ చేసి అక్కడ నుంచి 24 గంటల వరకు రాజమండ్రి వరకు తరలించి కోర్టుకు ప్రొడ్యూస్ చేసి అనేకమైనటువంటి ఇబ్బందులు చంద్రబాబు నాయుడు గారికి కల్పించారు. ఆ తర్వాత వారి యొక్క భద్రతా విషయంలో కూడా మేము అనేక మాటలు మొరబెట్టుకుంటున్నాం, కానీ వారు Z+ కేటగిరీలో ఉన్నటువంటి వ్యక్తి అయినప్పటికీ కూడా వారికి నిర్బంధంగా ఉంచినటువంటి జైలు పైన డ్రోన్లు తిరుగుతున్నా కానీ పట్టించుకున్నటువంటి అసమర్థ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డిది. అలాంటి ప్రభుత్వం అనేకమైనటువంటి కేసులు, చంద్రబాబు నాయుడు గారి పేరు ఎఫ్ఐఆర్లో లేదే లేదు. ఆ తర్వాత అక్రమంగా తర్వాత మళ్ళీ చేర్చడం జరిగింది. ఒకదాని తర్వాత ఇంకోటి కేసులు వేయడం జరుగుతున్నది. అనేకమైనటువంటి టెక్నికాలిటీతో 53 రోజులు వారిని చట్ట నిర్బంధంలో ఉంచిన తర్వాత, జ్యుడిషియల్ కస్టడీలో ఉంచినాక కూడా ఇప్పటి వరకు ఏ ఒక్క సాక్ష్యాధారాలు కూడా వాళ్ళు ప్రొడ్యూస్ చేయకపోయినా ఈ కేసు ఒకవైపు కేంద్ర ప్రభుత్వం యొక్క ఆధీనంలో ఈడీ, సిబిఐ, ఇక్కడ సిఐడి, పోలీస్ వ్యవస్థ ఏమైపోతుందంటే ప్రజాస్వామ్యాన్ని కూని చేసే విధంగా డెమోక్రటిక్ నామ్స్ బుల్డోజ్ అవుతున్నది కొట్టొచ్చినట్టు కనపడుతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఖచ్చితంగా బీజేపీ హస్తం ఉందని కూడా మేము అనుకోవచ్చు. ఎందుకంటే ప్రజలు మొత్తం ఆంధ్రప్రదేశ్ ప్రజలే కాకుండా దేశవ్యాప్తంగా కూడా దీని వెనుక బీజేపీ యొక్క ప్రమేయం ఉందని చెప్పేసి అనుమానాలు వ్యక్తం చేస్తున్నాం. అనేకమైనటువంటి ప్రజా సంఘాలు కానివ్వండి, అనేకమైనటువంటి వర్గాలు కూడా, రాజకీయ పార్టీలు కూడా బీజేపీ కేంద్ర ప్రభుత్వం యొక్క ప్రాధాన్యత దీని వెనుక ఉంది అని చెప్పేసి అందరూ అనుమానిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏదో విధంగా చేస్తూనే ఉంది, అనేకమైనటువంటి టెక్నికాలిటీస్ చూపిస్తూ ఈ యొక్క న్యాయపరమైనటువంటి తీర్పులు రావడంలో కాలయాపన చేయడానికి వారి వంతు ప్రయత్నాలు వాళ్ళు చేస్తూనే పోతున్నారు. కాలికేస్తే మెడకేయడం, కాలికేయడం, ఇలాంటి కేసులు తిప్పేసి హియరింగ్ పైన హియరింగ్, బెయిల్ రాకుండా అనేక మాటలు అడ్డుకోవడం జరిగింది. ఈ యొక్క స్కిల్ కేసుని క్వాష్ చేయడం జరిగింది హైకోర్టులో. క్వాష్లో మాకు అనుకూలంగా తీర్పు రానప్పుడు మేము సుప్రీంకోర్టుని ఆశ్రయించాం. సుప్రీంకోర్టులో ఎప్పుడైనా కానీ సింగిల్ జడ్జి ఎక్కడ ఉండరు, 2 న్యాయమూర్తులు 3 న్యాయమూర్తులు అలా ఉంటారు. సో అక్కడ ఉన్నటువంటి న్యాయమూర్తులు ఇద్దరు కూడా, వీళ్ళ పేరు బాలే త్రివేది, ఇంకోటి అనిరుద్ధ్ బోస్ న్యాయమూర్తి గారేమో చంద్రబాబు నాయుడు గారికి ఈ యొక్క కేసులు వర్తించవు, యాక్చువల్లీ ఈ యొక్క 17A సెక్షన్ అనేది వర్తిస్తుంది కాబట్టి 17A వర్తిస్తుంది కాబట్టి వారిని అరెస్ట్ చేసే ముందు గవర్నర్ యొక్క పర్మిషన్ చాలా కీలకం అని చెప్పేసి చెప్పారు. అంటే 17A అంటేనే ఇప్పుడు అన్ని కేసులన్నీ కూడా 17A చుట్టే తిరుగుతున్నాయి. 17A కేసు 17A సెక్షన్ వర్తిస్తే అలా వర్తించే వ్యక్తిని అరెస్ట్ చేసే ముందస్తు అనుమతి అవసరం, చాలా గవర్నర్ తోటి ముందస్తు అనుమతి తీసుకోవాలి. చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేసేటప్పుడు ఈ యొక్క 17A యొక్క ఏమంటారు విషయం బయటకు వచ్చినప్పుడు రకరకాలమైనటువంటి ఇన్ఫర్మేషన్ బయటకు ఇచ్చారు. మేము మెయిల్ చేశాము, మేము మెసేజ్ చేశాము గవర్నర్ గారికి అని చెప్పేసి, అదంతా కూడా అబద్ధమని తెలిసిపోయింది. వాళ్ళు కోర్టు ముందు ఏ యొక్క సాక్ష్యాధారాలు కూడా నిరూపించలేకపోతున్నారు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు రానున్న 3 నెలల్లో మేము ఉండమని చెప్పేసి. ఈ ఎన్నికల నుంచి చంద్రబాబు నాయుడు గారిని డైవర్ట్ చేయాలని చెప్పేసి
చంద్రబాబు నాయుడు గారికి మానసికంగా ఫిజికల్గా ఏ విధంగా ఎన్ని రకాల ఆయనకి ఇబ్బంది కల్పించాలో మనం కల్పిద్దామని చెప్పేసి ఆ యొక్క ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. అన్నీ చేసినప్పటికి కూడా రూదర్స్లో ఆ విధంగా ఉంటుంది. బంతిని గోడకి ఎంత గట్టి కొడితే మనం అంత గట్టిగా మనకు వస్తుంది. 53 రోజులు ఆయన ఉన్న తర్వాత కూడా మళ్ళీ ఆయన ఏ విధంగా మళ్ళీ బయటకు వచ్చారు చూడండి. నిర్విరామంగా కృషి చేస్తున్నారు, నిర్విరామంగా ప్రజల్ని కలుస్తున్నారు, నిర్విరామంగా పబ్లిక్ మీటింగ్స్ పెడుతున్నారు. సో చంద్రబాబు నాయుడు గారు ఈజ్ డిఫరెంట్ క్యారెక్టర్. ఆయనను కంపేర్ చేసిన నాయకుడు ఈ యొక్క దక్షిణ భారతదేశంలో కానీ ఎవరు లేరు. ఎందుకంటే ఆయనకు ఉన్నటువంటి రాజకీయ చాణక్యత, ఆయనకు ఉన్నటువంటి కమిట్మెంట్ అది వేరే నాయకుల్లో చూడలేము మనం. దాన్ని చూసి బహుశా కేంద్ర పార్టీలు జాతీయ పార్టీలు కొన్ని కూడా భయపడుతున్నాయో అని చెప్పేసి మాకు అనుమానం. ఇప్పటి వరకు మీరు అన్నట్టు సిఐడి, ఇక సిబిఐ, ఈడీ ఇవన్నీ కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉందని వస్తున్నాయి వార్తలు. కొన్ని రోజుల నుంచి ఈడీ, సిబిఐ, ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం సంబంధించిన సిఐడి, ఈ పోలీస్ వ్యవస్థ, ఈ సిట్, ఇలాంటివన్నీ వీళ్ళ యొక్క పనితీరు చూస్తుంటే దీని వెనుక ఇక ప్రభుత్వంలో ఉన్నటువంటి పార్టీల ప్రమేయం ఎంతవరకు ఉందని చెప్పేసి క్లియర్గా కనపడుతుంది, కొట్టొచ్చినట్టు కనపడుతుంది. సో ఆ యొక్క వ్యవస్థకే చెడ్డు పేరు తెచ్చే విధంగా మొత్తం అక్కడ పనిచేస్తున్నటువంటి సిబ్బంది పనిచేస్తుంది. సో రానున్న కాలంలో దీనిపైన కూడా ఒక విచారణ అనేది చాలా ఇంపార్టెంట్. రానున్న కాలంలో ఈ యొక్క సిబిఐ, సిఐడి ప్లస్ ఇది ప్రభుత్వం ఆధీనంలో ఉన్నటువంటి స్వయం ప్రాతిపదిక కలిగినటువంటి ఈ వ్యవస్థలు కూడా వాళ్ళు పనిచేసే తీరు పైన కూడా అనేకమైనటువంటి ప్రశ్నలు. వీటన్నిటితో పాటు న్యాయ వ్యవస్థ కూడా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోకి వెళ్ళిందా? న్యాయ వ్యవస్థ కూడా కేంద్ర ప్రభుత్వం యొక్క ప్రమేయం ఉన్నట్టు అనుకుంటుంది. కానీ న్యాయ వ్యవస్థ మీద మనం కామెంట్ చేయదు కాబట్టి ఇప్పటికి కూడా అదొక సిస్టమ్ కాదు కాబట్టి మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం. మనం ఒక న్యాయ వ్యవస్థని, మన రాజ్యాంగాన్ని గౌరవించడం మన బాధ్యత కాబట్టి వీఆర్ నాట్ తెలుగుదేశం పార్టీ కానీ పార్టీ శ్రేణులు ఎవరు కానీ వీఆర్ నాట్ కామెంటింగ్ ఆన్ జ్యుడిషియల్ సిస్టమ్. వీ బిలీవ్ ఆన్ అవర్ ఇండియన్ జ్యుడిషియల్ సిస్టమ్. అకార్డింగ్ టు దట్ వీ విల్ ఫైట్. ఒకవేళ ఈ తీర్పు కనుక, ఈ కేసులో ఈ తీర్పు కనుక ఎలక్షన్ ముందు వస్తే ఎట్లా ఉంటుంది ప్రభావం, ఎలక్షన్ తర్వాత వస్తే ఎట్లా ఉంటుంది అనుకుంటున్నారు మీరు? ఇప్పుడు ఏమవుతుందంటే ఈ నత్తిపకోడి జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి న్యాయవాదులు న్యాయ వ్యవస్థని కన్ఫ్యూజ్ చేసే విధంగా అక్కడ ఆర్గ్యుమెంట్స్ చేస్తున్నారు. ఏ విధంగా అంటే 17A చంద్రబాబు నాయుడు గారికి వర్తిస్తే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రాజకీయ నాయకుల మీద ఉన్నటువంటి కేసులన్నీ కూడా మాఫీ అయిపోతాయి, 100 కేసులు గాల్లో కొట్టుకుపోతాయని చెప్పేసి న్యాయ వ్యవస్థ యొక్క మైండ్ సెట్ కూడా చేంజ్ చేయడానికి నేను ఆలోచిస్తున్నాను. సో దాంతో ఇది ఈ యొక్క జడ్జి ఇద్దరు న్యాయమూర్తుల యొక్క అభిప్రాయ భేదాలు వచ్చినాయని నేను అనుకుంటున్నాను. ఇట్ ఈస్ మై పర్సనల్ పర్సెప్షన్. సో ఆ విధంగా వీరు హిప్నటైజ్ చేయడము, మస్మరైజ్ చేయడము, అనేకమైనటువంటి కుతంత్రాలు వీళ్ళు పన్నుతున్నారు. సో దీన్ని ఏ విధంగా ఓవర్కమ్ చేయాలన్నది ఇప్పుడు ఆ ఇద్దరు జడ్జిల యొక్క ఏకాభిప్రాయంకి రాలేదు కాబట్టి వాళ్ళు మళ్ళీ హయ్యర్ బెంచ్కి రెఫర్ చేయడం జరిగింది. హయ్యర్ బెంచ్కి రెఫర్ చేశారు. త్వరలోనే అక్కడ కూడా హియరింగ్ డేట్ వస్తుంది. వచ్చిన తర్వాత ఇక మళ్ళీ మాకు సంబంధించిన న్యాయ నిపుణులు కూడా మాకు అనుకూలంగా వాదన వినిపించి త్వరలోనే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారికి ఈ యొక్క 17A వర్తింపజేసే విధంగా మాకు న్యాయం తీర్పు వస్తుందని చెప్పేసి అనుకుంటున్నాం. అదేవిధంగా ఎప్పుడైతే 17A వర్తింపజేస్తారో ఖచ్చితంగా ఈ పెట్టిన కేసులన్నీ కూడా ఏమి పనికిరాకుండా పోతాయి, అన్నీ ఆటోమేటికలీ క్వాష్ అవుతాయి. సో ఈ యొక్క కేసు అంతా కూడా ఈ 17A చుట్టే తిరగడం జరుగుతుంది. 17A అనేది ఇప్పుడు కీలకంగా అయిపోయింది. అవును. అట్లాగే ఇప్పుడు ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలుగా షర్మిలని డిక్లేర్ చేశారు. ఈవిడ రావడం వల్ల ఏపీలో ఎవరికి మేలు అంటే టీడీపీ జనసేనకి మేలా లేదంటే వైసీపీకి మేలు జరుగుతుంది అనుకుంటున్నారా? జూ పార్క్లో ఇంకో జంతువు వచ్చి చేరితే ఏమవుతుంది? ఏమన్నా జూ పార్క్ ఏమన్నా లైట్లు పెడతారా? దొరికిన కొద్దిగా తెచ్చంలో పడేస్తారు కదా, ఏం ఉపయోగం లేదా? ఎవరికి ఏముంటుంది అలా? ఇప్పుడు జూ పార్క్లో అనేక జంతువులు ఉంటాయమ్మా. బయట అడవి శాఖ సిబ్బందికి ఇంకో జంతువు దొరుకుతుంది, దాన్ని తెచ్చి లోపల పడేస్తారు కదా. ఒకవేళ ఓట్లు చీలే అవకాశం ఉంటే ఏం చీలుతుంది ఓట్లు? ఆమెకు పడే ఓట్లు ఎవరు, ఆమెకు వేసే ఓట్లు ఎవరు? అదంతా అపోహ మాత్రమే. అది అంటారు కదా, మనము బాబుని బల్బు అనుకుంటే ఏ విధంగా జరుగుతుందో అదే విధంగా జరగబోతుంది అక్కడ. వాళ్ళు కాంగ్రెస్ పార్టీ మొత్తం కోమాలో ఉంది కాబట్టి ఈమెను తీసుకొచ్చి ఏదో చచ్చిపోయిన శవాన్ని కదిలించే ప్రయత్నం వాళ్ళు చేస్తారు. కానీ కాంగ్రెస్ పార్టీకి ఓట్లు పడేది కాదు.
ఆ పార్టీ వచ్చేది కాదు అక్కడ ఆంధ్రప్రదేశ్లో మాత్రం. సో షర్మిల కానీ ఇంకెవరు పోయినా ఏం కాదు. షర్మిల పోయినా కానీ జగన్మోహన్ రెడ్డికి బెనిఫిట్ అది. జగన్కే బెనిఫిట్. జగన్కి బెనిఫిట్ చేయడానికి పోతున్నారు. ఎట్లా? ఇప్పుడు షర్మిల కానీ ప్రభుత్వ వ్యతిరేకంగా ఇప్పుడు ఆమె వెళ్ళి జగన్మోహన్ రెడ్డి మంచి పరిపాలన అందిస్తుందని చెప్పదు కదా. జగన్మోహన్ రెడ్డి పరిపాలించట్లేదు, ఇప్పుడు నేను కాంగ్రెస్ పార్టీని తీసుకొస్తున్నా, కాంగ్రెస్ పార్టీకి మీరు ఓటేయండి, జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపించండి అని చెప్పేసి ఆమె తిరుగుతుంది. ఇప్పుడు ఇది ఏమవుతుంది, ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీల్చడానికి జగన్మోహన్ రెడ్డి అనేకమైనటువంటి ప్రయత్నాలు చేశారు. మొన్న ఐపీఎస్ బ్రోకర్గా మారినటువంటి ఐపీఎస్ ఆఫీసరు, ఒక సమాజంలో ఒక ప్రాధాన్యత ఉండి ఒక మంచి గౌరవంతో బతికినటువంటి వ్యక్తిని భ్రష్టు పట్టించి ఒక రాజకీయ బ్రోకర్గా మార్చి ఆయనతో పార్టీ పెట్టించి ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీల్చడానికి ఆయన వాడుకుంటున్నాడు. మళ్ళీ ఇంకొక బీసీ యాదవ్ అంటే ఆయన ఒక పార్టీ పెట్టించాడు. ఇలాంటి యొక్క చిన్న చితక పార్టీలు, చిల్లర పార్టీలు పెట్టి జగన్మోహన్ రెడ్డి ఓట్లు చీల్చుకోవాలి, ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీల్చాలని చెప్పేసి ఒక ఆలోచనలో ఉన్నారు. అవి ఇక ఫలితం రానట్లు కనిపిస్తున్నది ఆయనకి. సో కాంగ్రెస్ పార్టీతో లోపాయికార ఒప్పందాలు చేసుకొని మళ్ళీ షర్మిలను తీసుకొచ్చి షర్మిల జగన్మోహన్ రెడ్డి ఇంటికి వెళ్తుంది. విజయమ్మ గారు అక్కడ భీష్ముడి పాత్ర నిర్వహిస్తుంది. భీష్ముడు ఏ విధంగా కౌరవులతో కలుస్తాడు, పాండవులతో కలుస్తాడు. వీడు నాకన్నే అనుకుంటాడు. అదేమవుతుంది, ఎట్ లాస్ట్ అందరూ ఒకటే కుటుంబానికి చెందిన వాళ్ళే కదా. అదేవిధంగా అక్కడ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ షర్మిల యొక్క కుటుంబం జరుగుతుంది. విజయమ్మ ఉండేది షర్మిల వెంబడి, మళ్ళీ అటు పోయేమో జగన్మోహన్ రెడ్డి కలుస్తుంది. జగన్మోహన్ రెడ్డి నీకు ఇద్దరు పిల్లలు కరెక్ట్ అన్నప్పుడు నువ్వు తల్లిగా ఉండి ఒక పెద్ద మనిషిలా ఉంటే ఇద్దరు పిల్లలు విడిపోతున్న కలుపుతారా, విడదీస్తారా? నువ్వు ఇద్దరు పిల్లల్ని విడివిడిగా పోటీ చేయమని చెప్పేసి, ప్రజల్ని పంచమని చెప్పేసి, ప్రజల మైండ్ సెట్ని డివైడ్ చేయమని చెప్తున్నావు. నీ యొక్క నైతికత ఏందనేది ఈరోజు ప్రజలు ప్రశ్నిస్తున్నారు విజయమ్మకి. ఈరోజు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ షర్మిలని అక్కడ పంపించింది. అక్కడ ఉన్న వాళ్ళందరూ ముసలోళ్ళు అయిపోయారు, ఉన్న వాళ్ళందరూ వెళ్ళిపోయారు వేరే పార్టీలకు. అక్కడ ఎవడు లేడు. ఈమెకు ప్యాకేజ్ పొలిటీషియన్. మళ్ళీ తెలంగాణలో ఉంది కదా, తెలంగాణలో ఉండి నేను తెలంగాణలో బిస్కెట్ తిన్నా, ఉస్మానియా బిస్కెట్ తిన్నా, హలీం తిన్నా. తెలంగాణ కోడలు కదా ఎవరు ఆమె అంటుంది కదా, తెలంగాణ కోడలు అంటే బ్రదర్ అనిల్ తెలంగాణ పుట్టిడా. ఇప్పుడు ఆనవాళ్ళు తీస్తే మొత్తం చాలా దూరం వెళ్తుంది. ప్రజల్ని ఎర్రి పుష్పాలు అనుకోవద్దు, వీళ్ళకే తెలివింది అనుకోని. ప్రజలు చాలా తెలిపరులు రా. ఎవడు ఎక్కడ పుట్టిండో వాళ్ళు కళ్ళు మూసి తెలిసేంత సేపట్లో వాళ్ళు మొత్తం వాళ్ళ ఇంటి అడ్రస్ తేగలుగుతారు. కాకపోతే ప్రజలు వాళ్ళ పనులు వాళ్ళు బిజీగా ఉన్నారు. పనిలేక మీరుండి ప్రజల్ని పిచ్చోళ్ళు చేస్తారు. ఇప్పుడు ఆ తెలంగాణ కోడలా ఏదా తర్వాత కదా. తెలంగాణ కోడలంటే మళ్ళీ ఎందుకు పారిపోయాను? ఇక్కడ అమాయకులను ఎంబడేసుకొని తిరిగి 3000 కిలోమీటర్లు తిరిగేసి నేను ఏదో సాధిస్తా చేయిస్తాను పోయినాం. కాంగ్రెస్ వాళ్ళు నీకు వచ్చేటువంటి ఓట్లు 1-2%. ఎందుకంటే ఇప్పుడు వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం 1.8% మార్జినల్ ఓటుతోటే ప్రభుత్వంలోకి వచ్చింది. ఈమె కాంటెస్ట్ చేస్తే ఒక 1% పోయేది కదా. ఎందుకు లాస్ అని చెప్పేసి అక్కడ పిలిపించి ఈమెకు పెట్టెలు కట్టేయడం జరిగింది. ఆ తెచ్చుకున్న పెట్టెలతోటి కొడుకు పెళ్లి చేస్తుంది, ఊరూరా తిరుగుతుంది. ఇప్పుడు ఆ ఒక కమిట్మెంట్ తోటి అక్కడ పోతుంది ఆమె. మళ్ళీ అక్కడ కూడా పెట్టెలు చదువుకోవడం పనే. మళ్ళీ అక్కడ నుంచి కూడా అక్కడ ఏమైనా అయితే మళ్ళీ ఒరిస్సా బొమ్మంటే కూడా పోతుంది. మనం చెప్పింది కదా ఆమెనే, నేను ఆంధ్రప్రదేశ్ కాదు అండమానైనా పోతాను. ఇది ఆమెనే ఒప్పుకుంది. షీఈ్ అ ప్యాకేజ్డ్ పొలిటీషియన్ అని చెప్పేసి. అది షర్మిల యొక్క ప్రభావం ఏమాత్రం అక్కడ పనిచేయదు. జగన్మోహన్ రెడ్డి ఓట్లు చీల్చాలని ఆలోచిస్తున్నారు, అది కూడా జరగదు. ఎందుకంటే ప్రజలు ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా, అరాచకానికి వ్యతిరేకంగా, అక్కడ చేసినటువంటి అరాచకానికి వ్యతిరేకంగా ఏ పార్టీలు ఉన్నాయనేది తెలుసుకున్నారు. జనసేన తెలుగుదేశం కూటమి సరైనటువంటి కూటమి. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి, ప్రజాస్వామ్యబద్ధమైనటువంటి ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే మా ఇద్దరి వల్లే సాధ్యం అని చెప్పి ప్రజలు ఈరోజు గ్రహించారు కూడా. దాన్ని ఆలోచించి దానికి వస్తున్నటువంటి ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ వల్లనే ఎన్ని కోట్లలో అనేకమైనటువంటి టెక్నికాలిటీస్ అప్లై చేసి న్యాయపరంగా ఇబ్బందులు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా న్యాయం అంతిమంగా విజయం పొందుతుంది. చంద్రబాబు నాయుడు గారి మీద వచ్చినటువంటి అపోహలు, ఆరోపణలు అన్నీ కూడా తొలగిపోతాయి. 17A
ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారికి వర్తింపజేసే దిశగా ఉమ్, సుప్రీంకోర్టు తీర్పు ఇస్తుందని చెప్పేసి బహుశా ఈ యొక్క రాముడి యొక్క ప్రాణప్రతిష్ఠ ముందే ఉమ్, మా రాముడికి కూడా న్యాయం జరుగుతుందని ఆలోచిస్తున్నాం. ఉమ్. ఇక తెలంగాణలో పార్లమెంటు ఎలక్షన్స్ రాబోతున్నాయి. మరి తెలుగుదేశం తరపున ఎవరైనా పోటీ చేస్తారంట? అది మా అధినాయకత్వం డిసైడ్ చేస్తుంది. ఇంకా పొత్తుల పైన ఇంకా డిసైడ్ కాలేదు. బహుశా పొత్తులు ఈ సంక్రాంతి అయిపోయింది కాబట్టి ఈ యొక్క వారంలో పొత్తులు డిసైడ్ అవుతాయి. ఆ తర్వాత పోటీ చేస్తామా లేదా అనేది మా అధినాయకత్వం చెప్తుంది. ఒకవేళ పోటీ చేసేది ఉంటే క్యాండిడేట్స్ ఎన్ని పోటీ చేస్తామో, జనసేనకి ఎన్ని చేస్తే మేము ఎన్ని చేస్తామో డిసైడ్ చేస్తాం. ఉమ్. విజయవాడలో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని జగన్ ఆవిష్కరించబోతున్నారు. 400 కోట్లతో అంబేద్కర్ స్మృతివనం కూడా నిర్మించారు. అయితే విజయసాయిరెడ్డి ఏమంటున్నారంటే అంబేద్కర్ ఆశయాలను జగన్ ముందుకు తీసుకెళ్తున్నారు అని చెప్పేసి. అయితే ఏపీలో పరిస్థితి వేరేగా ఉంది. ఇది అందరికీ తెలిసిందే. ఎస్టీలు ఎస్సీల పట్ల జగన్ తీరు మీరేమంటారు? ఆడికి తెలివి ఉండాలి. ఫస్ట్ 125 ఫీట్ల అంబేద్కర్ విగ్రహానికి శంకుస్థాపన ఫస్ట్ మొదలుపెట్టింది ఎవరు? ఫౌండేషన్ వేసింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు కదా. ఆయన వేసినటువంటి ఫౌండేషన్నే అది కంటిన్యూ అవుతూ పోతుంది. నువ్వు అంబేద్కర్ విగ్రహం పెట్టినంత మాత్రాన, ఆ పనులు పూర్తి చేసినంత మాత్రాన అక్కడ ఉన్నటువంటి అణగారిన కులాలకు, ఎస్సీలకు, ఎస్టీలకు వీళ్ళందరికీ న్యాయం ఎక్కడ చేసినావు నువ్వు? అంబేద్కర్ గారికి నివాళులు అర్పించి అంబేద్కర్ గారి ఆశయాలను ముందుకు తీసుకోవడం అంటే అంబేద్కర్ గారి బొమ్మ కట్టడం కాదు. అంబేద్కర్ విగ్రహానికి పూలదండ వేయడం కాదు. హెలికాప్టర్ నుంచి పూలు వేయడం కాదు. అంబేద్కర్ గారు ఆలోచించిన విధానం అట్టడుగు వర్గాలకు ఈ యొక్క రాజ్యాంగం యొక్క ఫలాలు అందాలి. ఈ రాజ్యాంగంలో రచించినటువంటి ఈ కాన్స్టిట్యూషన్ ద్వారా వాళ్లకు చెందినటువంటి హక్కులు చేరే విధంగా ఏ యొక్క ప్రభుత్వం ఉంటుందో ఆ యొక్క ప్రభుత్వం ప్రజాస్వామ్యమైనటువంటి ప్రభుత్వం అని చెప్పేసి అంబేద్కర్ గారు చెప్పారు. అక్కడ ప్రజాస్వామ్యం కూని అవుతుంది, డెమోక్రటిక్ నామ్స్ బుల్డోజ్ అవుతున్నాయి. న్యాయపరంగా ఎవరన్నా న్యాయంగా మాట్లాడితే వాడిపైన కేసులు, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ని అపహాస్యం చేశారు. ఇష్టం వచ్చినట్టు కేసులు పెడుతున్నారు. ఎవరైనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే ఒక ఎస్సీని తీసుకొచ్చి ఎస్టీని తీసుకొచ్చి ఆయన మీద అట్రాసిటీ కేసు పెట్టడం, మర్డర్ కేసులు పెట్టడం, అటెంప్ట్ మర్డర్ కేసులు పెట్టడం. మా లోకేష్ గారి మీద అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టారు. ఇలాంటి చట్టాన్ని దుర్వినియోగపరిచే ఒక ప్రభుత్వం బహుశా భారతదేశంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఒకటే.